ఇది ఒక క్రూరమైన ఎక్స్పెరిమెంట్. వీరంతా మానవులే. మొదటవారు మాలిక్యులర్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించి మానవ ఆత్మలను శరీరాల నుండి వేరుచేశారు. తర్వాత కండెన్స్డ్ మ్యాటర్ టెక్నాలజీని ఉపయోగించి వారి శరీరాలను ముద్రించారు. ఈ జీవులు మరణాన్ని అధిగమించాయి. వాటికి బాధ కూడా ఉంటుంది. అయినప్పటికీ భూమిపై అత్యంత క్రూరమైన శక్తిని కలిగి ఉన్నాయి. వాటిమీద బుల్లెట్లు పనిచేయలేదు మరియు ట్యాంకులు వాటి ముందు బలహీనంగా ఉన్నాయి. అత్యంత భయానకమైన విషయం ఏమిటంటే అవి ఎవరికీ కనిపించవు. వాటి ఒక్క స్పర్శతో మానవ అవయవాలు వెంటనే గడ్డకట్టి విరిగిపోతాయి. కాని విపత్తు సంభవించింది. కొన్ని స్పెక్టర్లు నియంత్రణ లేక వారి సృష్టికర్తలను చంపి అనేక మందిని హత్య చేయడం ప్రారంభించాయి. స్థానిక సైన్యం క్షణాల్లోనే నాశనమైంది. నిరాశలో ప్రభుత్వం డాక్టర్ క్లైన్ను సంప్రదించింది. అతను స్పెక్టర్లను కనిపించేలా చేసే హైపర్స్పెక్ట్రల్ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. డాక్టర్ క్లైన్ స్పెషల్ ఫోర్స్ బృందాన్ని స్పెక్టర్ ఆఫీస్కి రప్పించారు. వింతగా స్పెక్టర్లు లోపలకు ప్రవేశించడానికి నిరాకరించాయి. హైపర్స్పెక్ట్రల్ కెమెరాల ద్వారా డాక్టర్ క్లైన్ వారి బలహీనతను కనుగొన్నాడు. స్పెక్టర్లు భూమిపై ఐరన్ ముక్కల వల్ల బలహీనపడ్డాయి. ఫ్యాక్టరీలోని ఒక ఇద్దరు పిల్లలు వారి తండ్రి ఈ రహస్యాన్ని కనుగొన్నట్లు చెప్పారు. కాని రక్షణ సిద్ధం చేస్తున్న సమయంలో స్పెక్టర్లు అతనిని చంపాయి. డాక్టర్ క్లైన్ మరియు బతికినవారు ఐరన్ ముక్కల ఆయుధాలను తయారుచేసి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రక్షణ హెలికాప్టర్ వచ్చినప్పుడు డాక్టర్ క్లైన్ ఐరన్ ముక్కల గ్రెనేడ్లను పేల్చాడు. హెలికాప్టర్ యొక్క శక్తివంతమైన డౌన్ డ్రాఫ్ట్ ద్వారా ముక్కలు ప్రతి స్పెక్టర్పై పడ్డాయి. చివరికి అందరూ హెలికాప్టర్లో తప్పించుకున్నారు.